ఇరాన్ లొంగిపోవాల్సిందే. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు. మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చి చెప్పారు. బేషరత్గా లొంగిపోవాల్సిందేనన్నారు. ఇరాన్ కు త్వరలో సరైన నాయకుడు ఎన్నిక ఉంటుందని తెలిపారు. మిత్రపక్షాలతో కలిసి ఇరాన్ ను సంక్షోభం నుంచి బయట తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఎప్పుడు లేనట్లుగా ఇరాన్ ను ఆర్థికంగా మెరుగైన స్థితికి తీసుకొస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఇరాన్ కు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా మిడిల్ ఈస్ట్ లో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు చేస్తుండగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతుంది. అయితే యుద్ధం విషయంలో పలు దేశాలు మధ్యవర్త ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇరాన్ అధ్యక్షుడు మౌసద్ పెజిష్కియాన్ తెలిపారు. కానీ ఏ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇరాన్లో శాశ్వత శాంతికి కట్టుబడి ఉన్నట్లు మౌసద్ వెల్లడించారు. దేశ గౌరవం, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ యుద్ధంలో ఇప్పటిదాకా ఇరాన్లో 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ లొంగిపోయే వరకు తాము దాడులు చేస్తూనే ఉంటామని ట్రంప్ ఇప్పటికే తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇక తాజాగా ఇరాన్తో ఎలాంటి చర్చలు ఉండవని, బేషరత్గా ఇరాన్ లొంగిపోవాల్సిందనేసి ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.